హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఈవినింగ్ వ్లాగ్. గార్డెనింగ్ రెనోవేషన్, గార్డెనింగ్ క్లీనింగ్ అని, బాల్కనీ క్లీనింగ్ అని ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడ బయట బాల్కనీలో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ కింద స్టాండ్స్ ఉన్నాయన్నమాట. అవి రస్ట్ పట్టినట్టు అనిపించాయి. సో పెయింటింగ్ కోసం అని అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇవన్నీ తీసి పెట్టాలి. ఇది చాలా పెద్ద వర్క్ అనమాట. సో ఆఫీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్టార్ట్ చేశాను ఈ వర్క్. ఫస్ట్ అయితే స్టాండ్స్ అన్నీ తీసుకెళ్ళి మేము పైన పెట్టాము. కింద ఇక్కడ ఇప్పుడు చెట్లు తీయాలి, స్టాండ్స్ పెట్టాలి అంటే కష్టం అయిపోతుంది కాబట్టి స్టాండ్స్ అన్నీ పైన బాల్కనీలో పెట్టేసి తర్వాత ఇంకా వేదికి ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని కిచెన్లోకి వచ్చాను. ఆ స్టాండ్స్ పైన పెట్టేసి వచ్చి కొంచెం క్లీనింగ్ చేసి వచ్చానమాట కిందికి. ఇంకా ఇది చేసిచ్చి నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి దాని పనిలో పడితే ఇంకా ఏ నైట్ అవుతుందని ఇంకా కిచెన్లోకి వచ్చానమాట. సో పాలకూర బజ్జీలు వేద్దాము, ఎప్పుడు క్యాజువల్గా ఆలు ఆనియన్ వేస్తాము, బట్ పాలకూర ఉంది, పాలకూర వేద్దామని పాలకూర బజ్జీలు వేస్తున్నాను అనమాట. నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారు? ఒకవేళ డిఫరెంట్ ఏదన్నా వేరేలాగా చేస్తే మాత్రం కమెంట్స్లో పెట్టండి. సో మిక్స్ చేసేసుకొని పాలకూర ఓన్లీ లీవ్స్ తీసుకుంటాను. కొంతమంది అయితే పకోడీలాగా మొత్తం లీవ్స్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి చేస్తారు. నేను మొత్తం లీఫే వేసేద్దాము, లీఫ్ అన్నట్టు కొంచెం మీడియం సైజ్ బౌల్లో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసాను. చేసేసి ఇంకా వర్క్లో కూర్చుంటే అయిపోతుంది కదా. యాక్చువల్గా 3 స్టాండ్స్ ఉన్నాయన్నమాట బాల్కనీలో. 2 స్టాండ్స్ కొంచెం పెద్దవన్నీ పైన పెట్టించేసి కింద చిన్నది కిందనే వేద్దామని అనుకున్నాను. పైన వేసేసి వచ్చి మళ్ళీ కింద చిన్నది వేసాను అనమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా చిన్నది ఆరేంతలోపు డ్రై అయ్యేలోపు ఇంకా చెట్లు అన్నీ తీసి పెట్టుకోవడం అలా చేశాను. నాకు హెల్పర్ కూడా ఉంది, తను కూడా హెల్ప్ చేసింది, ఇద్దరం కలిసి చేసుకున్నాము. సో ఇదనమాట. నేనైతే లీఫ్ మొత్తమే వేశాను. కొన్ని చిన్న లీవ్స్, కొన్ని పెద్ద లీవ్స్. కొంతమంది ఏమో మొత్తం నార్మల్గా చిన్నగా కట్ చేసి వేసేసుకుంటారు. ఇంకా తర్వాత ఒకసారి కిందికి వెళ్ళి వైన్ చూపిస్తున్నాను మీకు. దీని రాధా మనోహరం వైన్ పై వరకు కూడా వెళ్తుంది, బాగుంటుంది అన్నట్టు చూసారు కదా. ఎన్ని ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అప్పడాలు వేయిస్తామని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఒక 2-3 డేస్ వరకు లంచ్లోకి వస్తాయి అన్నట్టు ఇవన్నీ చూపిస్తున్నా అనమాట. మీకు ఏమేమి మమ్మీ ప్రిపేర్ చేసి పంపిస్తుందో అని. దీన్ని రోజ్ ఫ్లవర్స్ అంటాము, అంబడప్పడాలు అంటాము, జెండకాయలు, ఇలా ఆనియన్ ఇవి. సో ఇలా చాలానే వెరైటీస్ చేసి పంపిస్తుంది అనమాట ఎవ్రీ ఇయర్ మామ. సో అన్నీ కొన్ని వేసి ఒక స్టీల్ బాక్స్లో వేసి పెడితే ఒక 2-3 డేస్ అలా వచ్చేంత ఫ్రై చేసి పెడతానమాట నేను. ఎప్పుడన్నా రేర్గా చేస్తాను, డైలీ అవసరము అన్నట్టు ఏముండదు. సో అవి వేడి కోసం స్పెషల్గా అవి బయట నుంచి తీసుకొచ్చినవి వేసాను అనమాట. వేసిన తర్వాత ఇందాక రోజ్ ఫ్లవర్స్ అన్నా కదా, అవి ఇలాగా అనిపిస్తాయి అన్నమాట మనకి ఫ్లవర్ లాగా. ఇంకా దాని తర్వాత నైట్కి ప్రిపేర్ చేసేసుకొని హాల్లోకి వచ్చేసరికి వేది ఇంత పని చేసి కూర్చున్నాడు అనమాట. వేదికి హాలిడేస్ యాక్చువల్గా. చూసారు కదా ఎంత బాగుందో నీట్గా. సో ఇది అవతారము. ఇంకా నేను వర్క్ చేసుకుంటూ ఉంటా కాబట్టి హాల్లోకి రాను బేసిక్గా ఎక్కువ. ఓన్లీ ఫుడ్, వాటర్ ఏదైనా అవసరం ఉంటేనే వస్తాను. సో ఇంకా ఇది క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇది క్లీన్ చేసిన తర్వాత ఇంకా బయట బాల్కనీలోకి వెళ్ళిపోవాలి మనము. మొత్తం లివింగ్ రూమ్ అంతా సామాన్ వేసి పడేస్తాడు. ఈ డ్రాయింగ్స్, స్కెచెస్, బుక్స్లో ఎక్కడ పడితే అక్కడ గీకేయడము. సో ఇవన్నీ తీసి క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నైట్కి డిన్నర్ ప్రిపరేషన్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది కాబట్టి ఇంకా మన బాల్కనీ క్లీనింగే ఉంటుంది అనమాట ఇప్పుడు. సో ఇది అయిపోయిన తర్వాత క్లీన్ చేద్దామని అలానే ఉన్నాను. అసలు ఇండోర్ ప్లాంట్స్ అంటాం కానీ అవి ఎంత బాగుంటాయో చూడడానికి, అంత మెయింటైన్ కూడా చేయాలన్నమాట. అంత ఈజీ ఏం కాదు, కనిపించే అంత ఈజీ అస్సలే కాదు.
దాన్ని మెయింటైన్ చేయాలి, వాటరింగ్ చేయాలి, లీవ్స్ డ్రై లీవ్స్ తీసేసేయాలి, మళ్ళీ కింద మొత్తం వాటర్ వేసిన తర్వాత ఇట్లా రెడ్గా అవుతుంది, అంతా క్లీన్ చేయాలి. అలా చాలా వర్క్స్ ఉంటాయన్నమాట ప్లాంట్స్కి. మనం ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా గ్రో అవుతాయి. చూసారు కదా, స్టాండ్స్ పైన పెట్టేసిన తర్వాత ఇలా ఉంది. అక్కడ వాటర్ వేసి వేసి కొంచెం రెడ్గా అయింది కాబట్టి మట్టి కలర్ అంతా, అది మొత్తం క్లీన్ చేయాలి అనుకొని స్టాండ్స్కి కూడా పెయింట్ వేయాలి అన్నట్టు. ఆల్రెడీ ఒక హాఫ్ పార్ట్ ఒకసారి ముందు వేశాను స్టాండ్స్కి, ఇంకా కొంచెం వేయాలి అన్నట్టు. ఇవన్నీ ఇంకా కింద అయితే ఈ చిన్నది ఒకటే కింద వేశాను, మిగతా అన్నీ అయితే పైననే వేసి పెట్టాము. ఇద్దరం కలిసి వేసాం, నేను నా హెల్పర్. సో ఇదన్నమాట. అన్నీ ఇటు సైడ్ ఉన్నవన్నీ సందులో ఈ బాల్కనీలో సైడ్ బాల్కనీలో పెట్టేశాను. మిగతావన్నీ ఇటు స్టెప్స్ సైడ్ పెట్టేశాను అనమాట. ఇటు సైడ్ ఈజీ ఉంటే అటు సైడ్. ఇంకా చూడండి, నైట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ పెయింటింగ్ అయిపోయింది, డ్రై అవ్వడానికి పెట్టి ఇంక ఈ పని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మొత్తము ఇటు సైడ్ పెట్టాను, అటు సైడు బాల్కనీలో పెట్టేసాను అనమాట. ఈజీ ఉంటుంది, మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత పెట్టేయడానికి ఈజీ ఉంటుందని. సో ఇది అన్నమాట. ఇక్కడి వరకు అయితే బాగానే ఉంది, కానీ దీని తర్వాత చాలా కష్టమైపోయింది. తను వెళ్ళిపోయిందనమాట. తర్వాత కొంచెం బాగానే నేను క్లీన్ చేసుకున్న తర్వాత తను నైట్ 10 కలా వచ్చి వాటర్ వేసి కడిగేసింది. ఇంకా తర్వాత స్టాండ్స్ పైనుంచి తెచ్చి మేము పెట్టే వరకు ఈ టైం అయింది. చూసారు కదా, 10:30 10:45 అయిపోయిందనమాట. సో మొత్తం ఎక్కడిదక్కడ చెట్లు అవన్నీ పెట్టేశాక నార్మల్గా అట్లు పెట్టాను అనమాట. వేదికి మళ్ళీ ఆకలి అవుతుందంటే ఇది చేశాను, రైలు పలారం అరుసు డిన్నర్కి పెట్టించేసాను. ఆల్మోస్ట్ 11 అవుతుంది ఇప్పుడు టైమ్. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఐస్ క్రీమ్ తింటున్నాను అనమాట. తర్వాత ఇలా మొత్తం ఒకసారి అన్నీ చూసేసి ఇంకొంచెం ఉంది దీని వర్క్, కొంచెం ఇక్కడ అన్నీ పెట్టేసా పైన సెల్ఫ్లో అలా, అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ డే పెట్టుకోవాలి ఆ వర్క్ అంతా. సో ఇదండి నా వ్లాగ్. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇంకా ఇలానే వ్లాగ్స్ కంటిన్యూ చేయమంటారా, లేకపోతే ఇంకా ఏమైనా వీడియోస్ చేయమంటారా, మేము కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Please like the videos tomorrow. Subscribe మంచిగా subscribe కమెంట్ comment to my home Stephen.